సంఘానికి వచ్చే ముందు మరి కొన్ని పనులు చేసుకుంటారు. కొందరైతే ఇల్లు ఊడ్చుకుంటూ ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ సంఘానికి రావాలి అనుకున్న వాళ్ళు మొదటిగా ప్రిపేర్ అవుతారా అండి? అరే ఈరోజు నేను సంఘానికి వెళ్తున్నాను, బైబిల్ తీసుకున్నాము, నోట్స్ తీసుకున్నామని ప్రిపేర్ అవుతారా? లేదు నేను మంచిగా రెడీ అవ్వాలి అని కొంతమంది ప్రిపేర్ అవుతారు. కొన్నిసార్లు కొంతమంది ఏముందిలే లాస్ట్ 5 minutes లో వెళ్ళిపోదామని ఆ విధంగా ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక ప్రిపరేషన్ అన్నది ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. ప్రతిదానికి ప్రిపేర్ చేస్తారు. ఈరోజు మంచి వాసన వస్తుంది, కానీ మంచి సువాసన వస్తుంది. ఎందుకు ఆ వాసన రావడానికి కారణం ఏమిటి? దాన్ని తయారు చేస్తున్నారు, దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు? రుచికరంగా ఉండడానికి, అందరూ తినులా ఉన్నది ఉండడానికి, అందరూ మంచిగా తిని మెచ్చుకోవడానికి దాన్ని తయారు చేస్తారు, సిద్ధపరుస్తారు. మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు. కూర రుచికరంగా రావడానికి ఏం చేస్తున్నారు? ఇంటి వాళ్ళు, చర్చ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సిద్ధపరుస్తున్నారు, ఆహారాన్ని మన కోసం సిద్ధపరుస్తున్నారు. సిద్ధపరచడం ఎంతో ప్రాముఖ్యమైనది. నేను ఇక్కడ మెసేజ్ చెప్పే ముందు నేనేం చేయాలి అంటే నా మెసేజ్ని నేను ప్రిపేర్ అవ్వాలి. ప్రభువా, నాకు మీ యొక్క ప్రజలకు ఏమని బోధించాలో నాకు తలంపును దయచేయండి. నీ వాక్యం నుండి నాకు సత్యాలను బయలుపరచు అని నేను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ధ్యానిస్తానో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తానో దేవుడు నాకు నడిపిస్తాడు, నడిపించి నాకు పాయింట్స్ ఇస్తాడు. కొన్నిసార్లు కొంతమంది ప్రిపరేషన్ లేకుండా మరి వాక్యం ఆదివారం వచ్చి వచనాలు తీసేసి చదివేస్తూ ఉంటారు. ఆ ప్రిపరేషన్ లేకుండా వాక్యం చెప్తే మీకు కూడా వాక్యం అన్నది అర్థం కాదు, మీకు కూడా వాక్యం వినాలని కూడా అనిపించదు. సో ప్రతిదానికి ఒక ప్రిపరేషన్ ఉన్నది. అంతగా ప్రిపరేషన్ ఉండాలి అని నేను చెప్తుంటే మరి మన జీవితంలో ఆ ప్రిపరేషన్ ఉండకూడదా? వాక్యంలో ఎన్నో వచనాలు మనం చూస్తాం. ఏమని తెలుసా? బీ ప్రిపేర్డ్, మనం సిద్ధపడి ఉండాలి. ఈరోజు వాక్య అంశం కూడా అదే, సిద్ధపడి ఉండడం, సిద్ధపడి ఉండాలి. విశ్వాసులుగా మనము సిద్ధపడి ఉండాలి, క్రైస్తవులుగా మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి అని వాక్యం ఎన్నో వచనాలు చెప్తుంది. కానీ మనకు తెలియని విషయం ఏమిటి అంటే దేని కొరకు మనము సిద్ధపడి ఉండాలి. దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనం చూసాం. ఏ విషయాల్లో ఏ ప్రాంతాలలో నేను సిద్ధపడి ఉండగలుగుతాను, మనం ఎక్కడెక్కడ మనం సిద్ధపడి ఉండాలో మనము ఈరోజు చూడబోతున్నాం. మొదటిగా మనం చూస్తే ప్రిపేర్ ఫర్ యువర్ లైఫ్ అండ్ కెరియర్. మన యొక్క జీవితం కొరకు, మన యొక్క భవిష్యత్తు కొరకు మనము సిద్ధపడి ఉండాలి. వాక్యంలో కొన్ని వచనాలు మనం చూసాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15 నుండి 28 వచనాలు మనం చదువుకున్నాం. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వాడికి వెంటనే దేశాంతరము పోయింది. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగనే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తవ్వి ఒక యజమానుని సొమ్ము దాచుకున్నాడు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానులు వచ్చి వారి యొక్క లెక్క చూసుకుంటారు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించినే కదా, అవియు గాక మరి 5 తలాంతులను సంపాదించుకున్నానని చెప్పాడు. అతని యజమానుడు, బలా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు నీ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నీవు అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పగా, అలాగుననే నీ 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులను సంపాదించిందని చెప్పింది. అతని యజమానుడు, బల, నమ్మకం ఉంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉండివి, నీవు అనేకమైన వాటి మీద నియమించదు, నీ యజమానుని సంతోషంలో పాల్పొందుమని అతనితో చెప్పాడు. తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా
కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది. ఇదిగో నీవు తీసుకోమని చెప్పింది. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరిపైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయని వాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేది. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొని ఉంటునని అతనితో చెప్పగా, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వు. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడు. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తోసివేయుడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటున్నారు. ఆయన ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు పని వాళ్ళకి ఏమి ఇస్తాడండి? తలాంతులు ఇస్తాడు. ఒకరికి 5 తలాంతులు ఇస్తాడు, ఒకరికి 2 తలాంతులు ఇస్తాడు, ఒకరికి ఒకటే ఒక తలాంతు ఇస్తాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే దాన్ని ఇంకా 5 చేసి 10 చేశాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? 4 చేశాడు. ఒకటే ఒక తలాంతు ఉన్నవాడు ఏం చేస్తాడంట? ఆయన భూమి తవ్వి దాంట్లో పెట్టేస్తాడంట. ఆ మాట విన్నాక ఆ యజమానుడు ఏమంటాడు? సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేది. చూడండి, వాళ్ళకి దగ్గర ఉంచితే అది ఏమైతుంది? వడ్డీ వస్తుంది. అట్లీస్ట్ యూ గెట్ సమ్ ఇంట్రెస్ట్ అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే పని చేయాలి. చాలా మంది ఈ రోజుల్లో మరి దేవుడే అన్ని చూసుకుంటాడు, దేవుడే సమస్తము చూసుకుంటాడు అని అంటారు. అవును, దేవుడే చూసుకుంటాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన ఆ బలాలతో మనము పని చేయాలి. మనము మన జీవితం కోసం మనం ఆలోచించాలి, మన జీవితం కోసం మనం సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అంటే, చిన్నప్పటి నుండి మీ పిల్లలకు ఎందుకు చదవమంటారు? పెద్ద అయినాక మీకు ఆ చదువే జాబ్, మీ యొక్క జీవనాధారం వస్తుంది, దాని నుండి మీకు వస్తుంది అని మీరు చదువుకో అంటారు. మరి చెప్పే మీరేం చేయాలి తెలుసా? నా జీవితం నెక్స్ట్ ఏమో ఉండబోతుంది, నా జీవితం కోసం, నా భవిష్యత్తు కోసం నేను ఏ విధంగా సిద్ధపడాలి. అందరూ అంటారు నేను డబ్బులుంటే ఇంత చేయగలను అని, అరే నాకు ఇదంతా ఉంటే నేను చేయగలను అని. అందరికీ తెలియదు ఏమిటి అంటే, ఉన్న దాంతో నేనేమన్నా చేయగలనా? ఆ ప్రశ్న ఎవరు వేసుకోడు. నేను ఉన్న దాంతో నాకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాంతో నేనేమన్నా చేయగలుగుతానా? అక్కడ యజమానుడు 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడంట? ఇంకా 5 చేశాడు. అవునండి, మన కుటుంబంలో, మన యొక్క జీవితంలో మనం ప్రతిసారి ఆలోచించేటప్పుడు నేనేం చేయగలుగుతాను నా యొక్క జీవితంతో, నెక్స్ట్ ఏం చేయగలుగుతాను? ఎంతో మంది నా ఫ్రెండ్స్ కి కూడా నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను. ఇంకేమైనా ట్రై చేయి, ఇంకేమైనా చదువుకో, ఇంకేమైనా నువ్వు డెవలప్ కా, ఇంకా అదే విధంగా ఉండకూడదు. కొంతమంది అనుకుంటారు చాలే, ఈ కొంచెం నాకు చాలు, అరే ఇంత చాలే నాకు అని అనుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మనము సోంబరి వాళ్ళము అయిపోతున్నాం. ఏదో ఒక రకంగా మనం కష్టపడాలి అని దేవుని వాక్యంలో ఉంది. అందుకే అంటున్నాను కదా, 6 రోజులు మీరు పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి. మనం ఆ విశ్రాంతిని మాత్రమే మనం చూస్తాం. ఆ విశ్రాంతిని 6 రోజులు మనం లాక్కొని వస్తాం. విశ్రాంతి ఏ రోజు అంట? ఒక్కరోజే. కానీ 6 రోజులు తప్పకుండా పని చేయాలి. ఏ విధంగా నేను ఇంకను అభివృద్ధి చెందాలి. చాలా మంది అంటారు కదా, అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రాస్పెరిటీ గాస్పెల్ అని. అవును, నువ్వు ఏం పని చేయకుండా దేవుడిని దీవిస్తాడు, నువ్వు ఏం చేయకుండా పర్లేదు, మీ అకౌంట్ లో బ్యాలెన్స్ పెరిగిపోతుంది అని అంటే అది అభివృద్ధి పరమైన వాక్యం. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, మీరు చేసే పనిని దేవుడు ఏం చేస్తాడు? తప్పక దీవిస్తాడు. మీరే పని చేసినా దాని ద్వారా దేవుడు మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించడానికి దేవుడు మీకు సహాయము చేస్తాడు. అవునండి, మనం ఈ విధంగా చేయాలని ఎంతో మందిని చూశాను. తల్లిదండ్రుల్లో తల్లి ఒక్కరే పని చేస్తూ ఉంటారు. జీవితం గురించి మనం ఆలోచించాలి. ప్రభువా నాకు ఇచ్చిన ఈ ఆయుష్ని నేను ఏ విధంగా ఆలోచించాలి? నేను కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ దేవుడు మాకు ఇచ్చిన ఈ పరిచర్యను ఎంతగానో మేము ముందుకు మరి వెళ్తాం ప్రభువా మాకు సహాయం చేయనప్పుడు దేవుడు ఎన్నోసార్లు మాకు తలంపులు ఇచ్చాడు.
ఎన్నో విధాలుగా పరిచర్యలు దేవుడు మాకు సహాయపడుతున్నాడు. ఊర్లలో పరిచర్య చేయడానికి ఒక దగ్గర కాదు, ఈ అనేక ప్రాంతాలలో ఉండాలి అని దేవుడు అనేక ప్రాంతాలలో సేవ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అంటే ఆ విధంగా నేను సిద్ధపడుతున్నాను. నా ఒక భవిష్యత్తు కోసం నేను సిద్ధపడుతున్నాను. సేవ అనే భవిష్యత్తు కోసం నేను సిద్ధపడుతున్నాను. ఆ విధంగానే ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి అంటే మన జీవితంలో మనము అరే నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఈ జాబ్ ఉంది సరే దీంతో పాటు నేను ఏం చేయగలుగుతాను, అరే మా పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు వాళ్ళకి నెక్స్ట్ ఏం నేర్పియాలి, ఏమైనా మ్యూజిక్ నేర్పిస్తామా లేదా వాళ్ళకి ఏమైనా కోడింగ్ నేర్పిస్తామా, ఈ విధంగా మనము దూరదృష్టి మనం కలిగి ఉండాలి. we need to have foresight అని ఇంగ్లీష్ లో ఉంది. మన దూరదృష్టి మనం కలిగి ఉండాలి. సామెతలు 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు మనం చూసాము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళుము, జ్ఞానము తెచ్చుకొని. చూడండి, వాటిని నడతలు కనిపెట్టి మీరు ఏం చేయాలంట, జ్ఞానం తెచ్చుకోవాలి. ఎందుకు? వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలం ముందు ఆహారము సిద్ధపరచుకుని. అవి ఏం చేస్తాయంటే వేసవి కాలంలో ఆహారాన్ని అవి అంత కూడబెట్టుకుంటే ఒక దగ్గర దాచి పెట్టుకుంటూ ఉంటాయి. అవన్నీ ఎవరికన్నా ఉన్నారా, వాళ్ళకి హెడ్ ఉన్నారా హ్యాండ్స్ లో? చీమలలో న్యాయాధిపతులు ఉన్నారా? ఇంకో రకం రాజులు ఉన్నారా? ఎవరన్నా? ఎవరు లేరు. వాళ్ళ ఆలోచన వాళ్ళని చూసి నేర్చుకో. ఎంతుంటాయి చీమ? ఇంత చిన్నగా ఉంటాయి. అది ఇక్కడ నుండి మనకు కనపడదు, కిందికి అమ్మి చూస్తేనే మనకు కనిపిస్తుంది. వాటి నుండి దేవుడు ఇంత పెద్దగా ఉన్న మనల్ని నేర్చుకోమంటున్నాడు. ఏమని? థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచుకోవాలి. యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద ఫ్యూచర్. ప్రతిదానికి ఏ రోజు ఈ విధంగా ఉండదండి. కాలం ఏ విధంగా మారుతుందో మనం కూడా ఆ విధంగా మారాలి. విశ్వాసంలో కాదు, విశ్వాసంలో మనం స్థిరపడాలి. చాలా మంది కాలం మారుతుంది కదా అని చర్చలు మానేసి యూట్యూబ్ మనం చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకు అంటే ద ట్రెండ్ ఈస్ డిఫరెంట్. మీకు తెలుసా, ఆన్లైన్ చర్చ్ అని ఒకటి వచ్చింది, విఆర్ చర్చ్ అని, వర్చువల్ రియాలిటీ అని. మీకు ఎప్పుడైనా మాల్స్ లో వాళ్ళు ఒక తలకు ఒకటి ఇస్తారు, విఆర్ అని హెడ్సెట్ ఇచ్చిన తర్వాత దాంట్లో కూర్చుంటే మనమే వెళ్తున్నట్టు ఉంటుంది. ఆ ఒక హెడ్సెట్ లో చర్చ్ జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో, విదేశాలలో. నేను దాని మీద థీసిస్ రాస్తూ వచ్చాను. చూడండి, అటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ మనము ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క జీవితంలో ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి, ఈ యొక్క టెక్నాలజీతో అనుకూలంగా మనం ఏ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అని దేవుని వాక్యంలోనే ఉంది. మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలని మీరు కష్టపడితే దేవుడు ఏం చేస్తాడు? ఆ కష్టానికి ప్రతిఫలాన్ని తప్పకుండా దయచేస్తాడు. అదేదైనా సరే, చిన్న పని అయినా సరే పని చేసే మనసు మనకు ఉండాలి. ఏ చిన్న పని అయినా చేయొచ్చండి. చాలా మంది అనుకుంటారు నేను ఇంత చిన్న పని చేస్తున్నా, నేను బయట చెప్పుకోలేను అని. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆయమ్మగా పని చేస్తున్నాను, సెక్యూరిటీగా చేస్తున్నాను అని ఎంతగానో తప్పుగా అనుకుంటారు. లేదు, మీకు తెలుసా, ఇండియా నుండి అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ నుండి వాళ్ళు పాష్ గా అన్ని హెడ్సెట్స్ పెట్టుకొని వెళ్తారు. అక్కడ పోయి వాళ్ళు పనిచేసే పెట్రోల్ బంక్స్ లో ఇంకా అక్కడక్కడ వాళ్ళు చేస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ వర్క్ అంటారు యుఎస్ లో. అంటే ఏ పని చేసినా ఏం కాదు, వాళ్ళు దే గివ్ డిగ్నిటీ టు దట్ వర్క్. మన దగ్గర మనం తక్కువగా చూస్తాం. లేదు, దేవుడు ఆ విధంగా చూడాడు. ఒక్క తలంతు ఉన్న వాడిని దేవుడు ఏమన్నాడు? ఆయన తిట్టాడు. అక్కడ యజమానుడు ఏమన్నాడు? ఆయనని శిక్షించాడు, సోమరి అని అన్నాడు. అంటే ఆ ఒక్కదాంతో నువ్వు 2 చేయడానికి ప్రయత్నించు. సో నీ యొక్క భవిష్యత్తు కొరకు, నీ కొరకు నువ్వు ఏం చేయాలండి? సిద్ధపరచాలి. అయితే సామెతలో రాయబడింది కదా, నీ యొక్క మార్గంలన్నీ ఆయన చేతికి నువ్వు అప్పగించాలి. అప్పుడు ఆయననే నీ మార్గంను సరళం చేస్తాడు. అన్ని విధాలుగా ఆయననే నిన్ను నడిపిస్తాడు. 2 చూసాము, నీ యొక్క కుటుంబం కొరకు నీవు సిద్ధపడాలి. ప్రతి ఒక్కరు మరి ఒంటరిగా ఎక్కువ రోజులు జీవిస్తారా? జీవించారు. ఖచ్చితంగా ఏదైనా ఒక రోజు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నాక ఒకసారి కుటుంబం దేవుడు ఇస్తారు. ఖచ్చితంగా దేవుడు కుటుంబాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా నడపాలో చాలా మందికి ఐడియా లేదు. ప్రభువా, ఈ యొక్క కుటుంబం కొరకు నన్ను సిద్ధపరచు. చాలాసార్లు ఏమనుకుంటారు అంటే మనం మంచిగా ఉండాలి అని ఆలోచిస్తారు. దేవుడు ఎప్పుడైతే పిల్లల్ని ఇస్తాడో, దేవుడైతే ఒక కుటుంబాన్ని ఎప్పుడైతే ఇస్తాడో, అప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో చాలా మందికి ఐడియా లేదు. చూడండి, ఒక మాట మనం చూసాం. నిర్గమకాండము
2:1-3 మనం చూద్దాం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తెలివి జ్ఞానాన్ని ఇస్తాడు. మనము ఒక్కరమే ఉన్నా మన పిల్లలను మనం చూసుకునే తెలివి జ్ఞానం దేవుడు మనకందరికి ఇస్తాడు, దయచేస్తాడు. నిర్గమకాండం 2:1-3 మోషే యొక్క జననం గురించి అక్కడ రాయబడి ఉంది. మోషే మరి ఆ ఒక సమయంలో ఇజ్రాయేలీలు ఎంతగానో విస్తరిస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎంతగానో అధికంగా మల్టిప్లై అవుతున్నారు. ఫరో అంటాడు, మగ పిల్లలందరినీ ఏం చేయాలి, మీరు నైలు నదిలో పడివేయాలి, చంపేయాలి అని ఆయన చూస్తుంటాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు చేసిన పని చూడండి. ఇక్కడ లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేది. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండేది. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకటిని పంపి దానిని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాడి అందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలో నొకడని. చాలండి, చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంట, 3 నెలలు ఆ ఒక పిల్లవాడిని దాచిపెడుతుంది, ఏడవకుండా. ఏడుస్తే ఇక్కడ వాళ్ళు పట్టుకొని వెళ్ళి పడేస్తారేమో, ఆ విధంగా దాచిపెట్టడం కూడా నేరమే. తన యొక్క ప్రయత్నం తను చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లైనా ఇచ్చేయాలి, పిల్లోని పంపించేయాలి అన్న సమయంలో ఏం చేస్తుంది, ఒక జమ్ము పెట్టె తీసుకొని దాంట్లో అక్కడ పిల్లోని పెట్టేసి నైలు నదిలో ఏం చేస్తుంది, వదిలేస్తూ దేవునికి తను అప్పగిచ్చేస్తుంది. దేవుని చిత్తం చూడండి, దేవుడు ఏం చేస్తాడు, ఆ పెట్టె ఎక్కడికి పోయేలాగా చేస్తాడు, ఫరో కుమార్తె దగ్గర. ఎవరైతే చంపేయాలి అని అనుకున్నారో వాళ్ళ కుమార్తెను ఏం చేసింది, హెబ్రీ పిల్లల్ని తీసుకొని పెంచడానికి ఆమె ఆలోచించింది. చూడండి, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మన కుటుంబాన్ని పోషిస్తాడు. వాక్యంలో ఎన్నో వచనాలు మీరు చూస్తున్నారు. మీ యొక్క భార్యను మీరు ప్రేమించాలి, మీ యొక్క భర్తకు మీరు విధేయులై ఉండాలి, తర్వాత మీ యొక్క తల్లిదండ్రులను మీరు గౌరవించాలి. నిర్గమకాండంలో మీరు చూస్తే పిల్లలు మీ యొక్క తల్లిదండ్రులకు లోబడి జీవించుడి అని ఉంది. ఇవన్నీ వచనాలు మనం చూస్తే వీటి కొరకు నేను సిద్ధపడాలి, నా కుటుంబం కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, నా ఒక భార్య, నా యొక్క భర్త కోసం నేను సిద్ధపడి ఉండాలి అని మన యొక్క ప్రార్థన ఉండాలి. మొదటిగా నీ జీవితం కొరకు, నీ యొక్క కుటుంబం కొరకు, రెండవదిగా నువ్వు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడితే దేవుడు చూసుకుంటాడు, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఏ విధంగా ప్రభువు నేను చూసుకోవాలి, ఏ విధంగా నేను చేయగలుగుతాను, వీళ్ళని ఏ విధంగా నేను మార్చగలను, అన్నిట్లో కూడా దేవుడు ఏం చేస్తాడు, తప్పకుండా మీకు తెలివి జ్ఞానం దయచేస్తాడు. కానీ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. నీకు ఆ ఆశ అన్నది ఉండాలి. నేను చేస్తాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నా ఒక పిల్లలు నాతో మాట్లాడాలి ప్రభువా, మా ఒక తల్లిదండ్రులు నాతో మాట్లాడాలి ప్రభువా, నా భార్యను, నా భర్తను నాతో మాట్లాడాలి, నాతో సమాధాన పడి ఉండాలి అని మనము దేవుని దగ్గర ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో సిద్ధపడడం ఇక్కడ ఏమిటి అంటే, నీకు ఒక ఆలోచన కలిగి ఉండాలి, నేను చూసుకుంటాను, వాళ్ళ గురించి నేను నా ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని నువ్వు కలిగి ఉండాలి. యాకోబు గురించి మీరు చూస్తే ఆదికాండము 30:30 నేను ఇప్పుడు నా కుటుంబం కోసం నేను ఇంకెప్పుడు నేను చూసుకుంటాను అని వాళ్ళ మామతో అంటూ ఉంటాడు. ఆయన నీ నుండి నేను వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను అంటే ఆయన అంటారు, నేను ఇంకెంతకాలం, ఇంతవరకు దేవుడు నన్ను దీవించాడు కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను, కానీ నా కుటుంబం కోసం నేను ఇంకెప్పుడు నేను పోషించాలి అని ఆయన అంటున్నాడు. చూడండి, యాకోబు సిద్ధపడి ఉన్నాడు ఆయన కుటుంబం కోసం, నేను దాన్ని పోషించాలి, నేను చూసుకోవాలి అని. ఎంతో మంది పిల్లలకు ఈరోజు బాధపడుతూ ఉంటారు, అదే నా తల్లిదండ్రులు నన్ను ఈ విధంగా చూశారు, ఈ విధంగా నా తల్లిదండ్రులు నన్ను చూసుకోలేదు, నాకు ఇవ్వాల్సినవి ఈ టైంలో నాకు ఇవ్వలేదు, నాకు చేయాల్సినవి నాకు ఇవ్వలేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ దేవుడు ఇస్తున్న నిరీక్షణ అనేది, సిద్ధపడి ఉండు, దేవుడు నీకు తప్పకుండా
తోడై ఉంటాడు. ఆ కుటుంబాలకు కూడా దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబం కోసం నువ్వు చూసుకోవాలి. మూడవది, మనందరికి తెలిసినది, మన విశ్వాసాన్ని మనము భద్రపరచుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకు? 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫోన్ కొంటున్నాను, ఐఫోనే నేను కొన్నాను. ఎందుకు కొన్నాను? మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, ఐఫోన్ ఎందుకు కొన్నావు అంటే నేనేం చేయాలి? ఎందుకు కొన్నావు నువ్వు చెప్పడానికి నువ్వు ప్రయత్నించాలి. చాలాసార్లు నేను ఎంతో మందిని చూశాను, చిన్న చిన్న పిల్లలు సిటీలో iPhone 16 Pro ఇంత పెద్ద చార్ట్ ఎంత ఉంటుంది, అది వాళ్ళ చేయి కన్నా పెద్ద ఉంటుంది, దాన్ని పట్టుకొని తిరుగుతుంటారు. కొంచెం వయసులో పెద్దవారు, ముసలివారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చేతిలో కూడా నేను iPhone 16 Pro Max పెద్ద పెద్ద ఫోన్, అది ఆల్మోస్ట్ 1,50,000 ఉంటుంది, ఆ ఫోన్ వాళ్ళు పట్టుకొని తిరుగుతుంటే నేను చూశాను. అయితే నేను నిజంగా ఇది నేను చూశాను ఒక దగ్గర, ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి దీంట్లో ఈమెయిల్ ఎక్కడ ఉంటుందో అని అడుగుతుంది. ఐఫోన్ అంత పెద్ద ఫోన్లో ఈ ఈమెయిల్ ఎక్కడ ఉంటుంది, నేను ఎక్కడ చూడాలని అడుగుతున్నాను. అంటే చాలా మంది ఫోన్ వాడతారు కానీ దాన్ని ఏ విధంగా ఫోన్ ఉంటుంది కానీ ఎట్లా వాడాలో వాళ్ళకు తెలియదు, దాని గురించి ఏది కూడా వాళ్ళకు తెలియదు. క్రైస్తవులు కూడా చాలా మంది ఈ విధంగానే ఉన్నారు ఈ రోజుల్లో. నువ్వు క్రైస్తవుడుగా, చర్చ్కి వెళ్తావా? వెళ్తాను. దేవుణ్ణి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తాను. వాక్యం చదువుతానా? అప్పుడప్పుడు నేను చదువుతాను. కానీ నీ యొక్క విశ్వాసం గురించి నీకే తెలియదు, నీ దేవుడి గురించి నీకే తెలియదు. బైబిల్ స్టడీస్ లో మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే టు నో అబౌట్ గాడ్, దేవుని గురించి మనం తెలుసుకోవడానికి మనం వెళ్తున్నాం. ఈ యొక్క బైబిల్ స్టడీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చూడండి, మనకు దేవుని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో బయట చాలా మంది వీడియోస్ చేస్తున్నారు ఇతర విశ్వాసులు. నువ్వు క్రైస్తవుడే కదా, ఎందుకు ఇంకా ఇట్లా ఉన్నావు? నువ్వు క్రైస్తవుడే కదా, దేవుడు నిజంగా దీవించిందా? వాక్యంలో ఈ విధంగా ఉంది కదా, దానికి నువ్వేం చెప్తావు అని ప్రశ్నలు అడుగుతలేరా ఈ రోజుల్లో? అందరూ అడుగుతున్నారు. దానికోసం మీరేం చేయాలి అంటే నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు సాక్ష్యం నువ్వు పలకాలి. దాని గురించి నువ్వు ఇతరులకు ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు పాస్టర్లు మాత్రమే చెప్పగలగాలి అని. లేదండి, నువ్వు చర్చ్కి వస్తున్నావు అంటే నీకు తెలివి జ్ఞానం ఉన్నది, నువ్వు దేవుని అని విశ్వసిస్తున్నావు, నిజమైన దేవుడిగా నువ్వు విశ్వసిస్తున్నావు కనుకనే నువ్వు సంఘానికి వస్తున్నావు. ఆ దేవుని గురించి బయట వాళ్ళు ఎవరైనా అడిగితే నువ్వు చెప్పకపోతే ఎవరికి అవమానం తెలుసా? దేవునికి అది అవమానం. మ్యాథ్స్ టీచర్ ఇక్కడనే ఉన్నారు కదా, మ్యాథ్స్ టీచర్ దగ్గరికి పోయి పిల్లలు సమ్ అడిగితే మ్యాథ్స్ టీచర్ చెప్పలేదు అనుకోండి, ఎట్లుంటుంది? ఆ మ్యాథ్స్ టీచర్ గురించి ఊరంతా చెప్తారు, అరే ఆయనకే తెలియదు, సమ్స్ గురించి ఆయనకే తెలియదు అని అందరూ గేలి చేస్తారు. మన విశ్వాసం కూడా అటువంటిది. మనం సాక్ష్యం చెప్పే విధంగా మనము ఉండాలి. అపోలోజియా అనే ఒక గ్రీక్ పదం, అపోలోజెటిక్స్ అని ఈ యొక్క బైబిల్ కాలేజ్ లో మనకు నేర్పిస్తారు. అపోలోజెటిక్స్ అంటే డిఫెండింగ్ అవర్ ఫెయిత్, నీ యొక్క విశ్వాసానికి నువ్వు డిఫెండ్ చేసుకోవడం, కాపాడుకోవడం. అపోలోజియా అంటే గ్రీక్ వర్డ్ టు డిఫెండ్. మనం ఏం చేస్తున్నాం అంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుతున్నాం. ఎవరైనా అడిగితే ఆ ప్రశ్న నువ్వు చెప్పడానికి నువ్వు రెడీగా ఉండాలి. వాళ్ళ దాంట్లో ఏది నువ్వు పాయింట్అవుట్ చేయొద్దు. వాళ్ళ దేవుళ్ళ గురించి, దేవతల గురించి నీకు అనవసరం. నీ దేవుడు ఎవరు నువ్వు చెప్పడానికి రెడీగా ఉంది. చాలా మంది ఏమంటారంటే మీ దాంట్లో కూడా ఉంది కదా ఈ విధంగా అని అంటూ ఉంటారు. వాళ్ళ దాంట్లో ఏది ఉన్నా నీకు అనవసరం. నీ దాంట్లో ఏముందో నువ్వు స్థిరంగా ఖచ్చితంగా నువ్వు చెప్పగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. 4వదిగా దైవికంగా జీవించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రిపేర్ టు లివ్ ఎ హోలీ గాడ్ ఫియరింగ్ లైఫ్. దేవుని భయభక్తులతో కూడిన ఆ ఒక జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, నీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఓకే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఓకే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి
నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందుడి. చూడండి, రక్షింపబడ్డ మీరేం చేయాలి అంటే ఈ లోక మర్యాదలను మీరు అనుసరించకూడదు. మనం అదే చేస్తూ ఉంటాం. మనం క్రైస్తవునే కానీ నేనేం చేస్తాను అంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నేను పాటిస్తాను, లోకంలో ఉన్న ప్రతి ఆచారాన్ని నేను పాటిస్తాను. మనం చూసినప్పుడు అరే ఆయన చూస్తే క్రైస్తవుడిలాగా ఉన్నాడు అని వాళ్ళు చెప్పడానికి ఉండాలి. ఆయన చూస్తే ఆయన విశ్వాసి, ఆయన దేవుని నమ్ముకున్నాడు. చాలా మంది మన యొక్క పేరు బయట ఏం తెలుసా, ఆయన దేవుని నమ్ముకున్నారు, దేవుని మనుషులు అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అది మనకు ఎంతో గౌరవమైనది. మనం దేవుని మనుషులం. ఆ విధంగా మనం ప్రవర్తించడానికి మనము ఉండాలి. ఈ లోకానుసారమైన ప్రతిదీ మనము పక్కకు పెట్టి సిద్ధపడాలి. దేనికి తెలుసా? దైవికమైన జీవితానికి, దేవునికి ఇష్టమైన జీవితానికి మనము సిద్ధపడి ఉండాలి. ఒకసారి తీసాము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో నైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావమును మీరేం చేయాలి? ధరించుకోవాలి. అవును, పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. మీ యొక్క పాత జీవితాన్ని మీరు పెట్టేయండి పక్కకు. ఏం వేసుకోవాలంటే పుట్ ఆన్ ద న్యూ సెల్ఫ్ అని రాయబడి ఉంది ఇంకొక వచనంలో. టు పుట్ ఆన్ ద న్యూ సెల్ఫ్ క్రియేటెడ్ ఆఫ్టర్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ హోలీనెస్. చూడండి, పుట్ ఆఫ్ అంటే తీసివేయి. ఆ ఒక చూడండి, పిల్లలు ఎప్పుడైనా బయట ఆడుకొని వచ్చినప్పుడు దుమ్ము అయి వస్తే ఇంట్లో తల్లిదండ్రులు ఏమంటారు? చిచి ఆ బట్టలు తీసే ఫస్ట్ అవతల పడే అని అంటారా? ఆ ఇంట్లంతా దుమ్ము వస్తుందని. అది ఆ విధంగా తీసివేయి. పాత జీవితాన్ని పక్కకు పడేసి ఆయనకు ఇష్టంగా ఉన్న జీవితాన్ని మనం కలిగి ఉండాలి, ధరించుకొని ఉండాలి. దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలి. దేవుడికి ఇష్టంగా మనము జీవించడానికి మనం సిద్ధపరచుకోవాలి. 5వదిగా మనం ఏం చేయాలి అంటే, చిన్న ఎగ్జాంపుల్, మేము అంటే అప్పుడప్పుడు ఇక్కడ ఉంటున్నాం, వీక్ లో చాలా రోజులు ఇక్కడ వెనుక రూమ్ లో ఉంటున్నాం కాబట్టి సంఘంలో ఎవరైనా వస్తారేమో కొత్త వాళ్ళతో మాట్లాడడానికి లేదా ఇక్కడ విజిటింగ్ చేయడానికి, హౌస్ విజిటింగ్ చేయడానికి నేను ఇక్కడనే ఉంటున్నాను సంఘంలో. లాస్ట్ వీక్ 4-5 days ఉన్నప్పుడు మరి నేను ఇక్కడ ఉండడానికి కావాలి కాబట్టి ఒక మ్యాట్రెస్ తీసుకున్నాను, సన్న మ్యాట్రెస్. ఆ మ్యాట్రెస్ దాని ప్రైస్ వచ్చేసి 5,000. కానీ ఐకియాలో నేను రీఫర్బిష్డ్ ఓపెన్ బాక్స్ అని చెప్పి 1,500-2,000కి నేను అది కొనడం జరిగింది. ఈ విషయం నేను దాని మీద కూర్చున్న ప్రతిసారి ఎవరు అడిగినా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? మార్కెటింగ్ చేస్తలేను, కానీ నేను అనుభవించిన మంచి ఆ ఒక అనుభూతిని, ఇంకా నేను తీసుకున్న ఒక వస్తువు గురించి నేను ఆ సంతోషం నేను ఏం చేస్తున్నానంటే పంచుకుంటున్నాను. 5వదిగా మనం ఏం చూస్తున్నాము అంటే ఆయన సువార్త ప్రకటించడానికి మనము సిద్ధపడి ఉండాలి. నేను ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను, మీరు కూడా ఏం చేయండి? అక్కడ వెళ్ళి తక్కువలో మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మీకు కావాలి అంటే అక్కడ తీసుకోండి అని నేను ఏం చెప్తున్నాను? ఇక్కడ మీకు ఒక సలహా ఇస్తున్నాను, మంచి వార్తను మీకు చెప్తున్నాను, తక్కువలో తీసుకోవచ్చు అని. విశ్వాసులుగా మనం చాలాసార్లు ఏం చేస్తాము అంటే, నేను క్రైస్తవుని అని అందరికీ చెప్తారు, కానీ క్రైస్తవుడిగా ఉన్న నీవు ఎందుకు క్రైస్తవుడువో ఎవరికి చెప్పవు. దేవుడు ఎవరో ఎవరికి చెప్పారు. నిన్న దినాన మరి అక్కడ కూర్చోడానికి కష్టంగా ఉంది. లంచ్ చేసేటప్పుడు చాలా మంది పిల్లలు ప్లేట్ ఇట్లా స్లాంటింగ్ గా పెట్టుకొని తింటున్నారు. అవన్నీ చూసి అక్కడ గడ్డేపిస్తామని గడ్డేపించాను. నేను వేయించినప్పుడు ఆ పని వాళ్ళు పనిచేసేటప్పుడు వాళ్ళు అంటుండే, ఏమని మొన్న మీటింగ్ లో కూడా చెప్పాను, ఏమని చెప్తున్నారు అంటే, ఆ ఒక పని వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసి ఒకరు ఆడవాళ్ళు ఒకరు మగవాళ్ళు అనుకున్నారంట. మా ఇంట్లో మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళే ఉన్నారు మొత్తము, నేను తీసుకెళ్ళిపోతా అంటే నేను అన్నాను తను కూడా ఆడమనే అని. అయ్యా ఆడమేనా అని ఎంత బాధతో చెప్పింది. ఎందుకు బాధ ఎందుకు అంటే, మరి ఆడవాళ్ళు అంటే బాధ ఉంటుంది కదా అన్నాను. అప్పుడు నేనన్నాను, దేవుడు పిల్లలు దేవుడిచ్చు బహుమానం, అది ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా దేవుడిచ్చే బహుమానం. కాబట్టి ఆ బహుమానంగానే చూడాలి అంటే తను ఎంతో ఆశ్చర్యపోయి, మీ దాంట్లో మంచిగా ఉంటుంది, మా దాంట్లోనే ఇట్లా అని అంటుంది.
ఇంకా మీ దాంట్లో గొడవలు ఉండవు కదా అని తను అంటుంది. అదే పాయింట్ నేను తీసుకొని ఒక ఆపర్చునిటీగా తీసుకొని నేను ఏం చేశాను సువార్త వాళ్ళకి చెప్పాను, ముగ్గురికి చెప్పాను. వాళ్ళకి నచ్చిన విధంగా కొంచెం కొంచెం నేను చెప్పడానికి ప్రయత్నించాను, చెప్పాను కావాల్సినట్టుగా నేను చెప్పాను. చూడండి, సువార్త ప్రకటించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే పౌలు, అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము 16 నుండి 17 వచనాల్లో మనం చూస్తాం. ఆయన ఏథెన్స్ కి వెళ్ళినప్పుడు ఆ ఒక పట్టణం అంతా విగ్రహారాధనతో ఉంటుంది. ఆ ఒక పట్టణంలో పౌలు వెళ్ళి ఏం చేస్తాడు అంటే అక్కడ సువార్తను ప్రకటిస్తాడు. అక్కడ అన్నోన్ గాడ్, తెలియబడని దేవుడు అనే ఒక విగ్రహం ఉంటే అక్కడ ఆయన దాని గురించి నేను చెప్తాను అని ఆయన అక్కడ సువార్త చెప్తూ ఉంటాడు. చూడండి, మనం సువార్త చెప్పడానికి మనము ఎంతగానో మనం రెడీగా ఉండాలి. చాలా మంది అంటారు, ఒక చిన్న డిఫరెన్స్ ఎవరికి తెలియదు. ఏమిటి తెలుసా? పాస్టర్స్ బోధిస్తారు, విశ్వాసులు సువార్తను అందిస్తారు. ప్రసంగము, సువార్త ప్రకటించడం రెండు వేరు వేరు. ప్రసంగాలు ఎందుకు అంటే దేవుని యొక్క ప్రజలకు ఆ వాక్యంలో ఎదగడానికి, దేవునిలో ప్రోత్సహించడానికి ప్రసంగాలు. సువార్త ఎందుకు తెలుసా? ఎవరైనా చెప్పొచ్చు. అది స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, ఎవరైనా పనిచేసే దగ్గర, పని వాళ్ళకు, ఇంటి వాళ్ళకు, అందరికీ కూడా సువార్త అనేది చెప్పవచ్చు. దట్ ఈస్ కాల్డ్ స్ప్రెడింగ్ ద గాస్పెల్. సువార్త అంటే ఏమిటి? ఇంగ్లీష్ లో మంచి, తెలుగులో ఈజీగా మనకు అర్థమవుతుంది. సువార్త అంటే మంచి వార్త. ఇంగ్లీష్ లో గాస్పెల్ అంటే గుడ్ న్యూస్. గాస్ అంటే గాస్పెల్ అంటే ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ యొక్క మంచి వార్తను మనము చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4:2 వచనాన్ని మీరు చూస్తే, ఓకే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ఓకే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు బుద్ధి చెప్పుము. బీ రెడీ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ అని ఉంది. సమయమందు అసమయమందు మీరు సువార్త చెప్పడానికి మీరు రెడీగా ఉండాలి. కాబట్టి ఆయన సువార్త ప్రకటించడానికి మనం చూడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక జరిగిన విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. 1912లో మరి టైటానిక్ షిప్ మునిగిపోయింది. టైటానిక్ షిప్ గురించి అందరికి తెలుసు కదండి. మూవీ ద్వారా చాలా మందికి, కొంతమందికి తెలుసు. మ్యాన్ మేడ్ ఫస్ట్ స్టీల్ షిప్ కదా, అది మునిగిపోయింది. ఐస్బర్గ్ ని గుద్దుకొని మునిగిపోవడం. మునిగిపోయే వాళ్ళలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటి అంటే జాన్ హార్పర్. ఈ జాన్ హార్పర్ 39 ఏళ్ళ ఇవాంజలిస్ట్, సువార్త ప్రకటించేవాడు. షిప్ మునిగిపోయేటప్పుడు ఆయనకు మరి ఫ్యామిలీ ఉంది. 6 ఏళ్ళ ఆ ఒక కుమార్తెను ఆ బోర్డు ఎక్కించాడు. లైఫ్ బోట్స్ ఉంటాయి కదా, వాళ్ళ కుటుంబాన్ని ఆ ఒక లైఫ్ బోట్ ఎక్కించేశాడు. ఎక్కించిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, ఒక్క నిమిషం నేను వస్తాను అని చెప్పి ఆ ఓడలో ఉన్న ఎవరైతే వాటర్ లో మునిగిపోతున్నారో, ఎవరైతే పారిపోతున్నారో వాళ్ళకు ఆయన సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. ఏమని అంటే, ఇప్పుడు ఒకవేళ మరణిస్తే ఎక్కడికి వెళ్తావు అని, మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే యేసు ప్రభువే పరలోకానికి మార్గం అని చెప్పుకుంటూ ఆయన సువార్త ప్రకటిస్తున్నాడంట. ఎంతగా ప్రకటిస్తున్నాడు అంటే లాస్ట్కి వచ్చేసాడు. వాటర్ వచ్చేస్తుంది, ఇంకా మరణించాలి తప్ప ఇక వేరే ఆప్షన్ లేదు. ఒక వ్యక్తి మునిగిపోతుంటే ఆయనకున్న లైఫ్ జాకెట్ తీసి ఆ వ్యక్తికి ఇచ్చేస్తాడంట. ఇచ్చేసి నువ్వు రక్షింపబడ్డావా అని అడుగుతాడంట. లేదు, రక్షింపబడలేదంటే సరే ఇది కూడా తీసేసుకో అని లైఫ్ జాకెట్ ఇచ్చేసి ఆయన క్లిప్స్ పెట్టేసి ఇప్పుడు ఆయనకు సువార్త చెప్తాడు. ఒకవేళ నేను ఇక్కడ చనిపోయినా పర్లేదు, కానీ నువ్వు బ్రతుకుతే నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభువుని విశ్వసించాలి, లేదంటే నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు అన్న మాట అనేసరికి ఆ నీళ్లు బాగా వచ్చేస్తే ఆయన మునిగిపోతాడు. అయితే ఆఫ్టర్ సెవెరల్ ఇయర్స్ ఆయన ఏం చేశాడు అంటే, ఒక టైటానిక్ సర్వైవర్స్ అని ఒక చిన్న గ్యాదరింగ్ జరిగింది ఆంటారియాలో, కెనడాలో. అక్కడ జరిగినప్పుడు వాళ్ళందరూ ఇంటర్వ్యూ ఇస్తున్నారంట. ఎట్లుండే ఆ ఎక్స్పీరియన్స్, సడన్ గా మీరు ఎంత భయపడ్డారు, ఏ విధంగా జరిగింది అని వాళ్ళు చెప్తుండే. చెప్పేటప్పుడు దాంట్లో ఆ వ్యక్తి లేసి అన్నాడంట, లాస్ట్ లో ఆయన ద లాస్ట్ కన్వర్ట్ ఆఫ్ జాన్ హార్పర్. ఆయన ఎంతో మందికి సువార్త చెప్పాడు లోపల, కానీ చివరిగా నాకు చెప్పి ఆయన మరణించాడు. సో నేను ఇప్పుడు దేవుల్లో విశ్వసిస్తున్నాను. చూడండి, అవర్ లైఫ్ షుడ్ బి
సంథింగ్. అవర్ లైఫ్ షుడ్ బి బ్లెస్సింగ్ టు సమ్వన్ టుడే. ఒక ఇంగ్లీష్ లో మంచి హింట్ ఉంది, మేక్ మీ ఎ బ్లెస్సింగ్ టు సమ్వన్ టుడే అని. చూడండి, మనము ఒకరికి దీవెనగా ఉండాలి. ఎంతగా ఆయన ప్రయాసపడ్డాడు అంటే లాస్ట్ మూమెంట్ లో కూడా సువార్త చెప్పడానికైనా ప్రయాసపడ్డాడు. మనం ప్రతిరోజు జీవిస్తున్నాం, ఎంతో వేల మందిని కలుస్తాం, కానీ ఒక చిన్న ఆపర్చునిటీ కోసం మనం చూడం సువార్త చెప్పడానికి. ఈ సంఘంలో మీరు ఏం నేర్చుకుంటున్నారు అంటే సువార్త ప్రకటించాలి అన్న విషయాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఏ విధంగా అయితే యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి ఏ విధంగా చెప్పారో ఆ వార్త మీకు కూడా అందిస్తున్నాం. కాబట్టి మనమందరం మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, పోయిన క్రిస్మస్ లో ఎంతో మంది కార్డ్స్ పంచారు కదా, గ్రీటింగ్ కార్డ్స్. ఒక రకంగా మీరందరూ సువార్త ప్రకటించిన వారే. కాబట్టి మన సువార్త ప్రకటించడానికి మనం ఎప్పుడు మేలుగా మనం ఉండాలి. ఆరోగ్యంగా మనం చూస్తే క్రీస్తు కొరకు మరణించడానికి మనము సిద్ధంగా ఉండాలి. చాలా సార్లు ఏమైతుంది అంటే లోకం కొరకు నేను ఇంకా వేరే విశ్వాసినే అని రాసుకుంటారు పత్రికల్లో, నేను ఇంకా పాతకాలపు లాంటి వాడినే అని రాసుకుంటారు, కానీ నేను ఒక క్రైస్తవుని అని ఎవ్వరు రాసుకోరు. చాలా మంది సర్వే అయినప్పుడు ఎంతమంది క్రైస్తవుని అని రాసుకున్నారండి? వాళ్ళకి చెప్పేటప్పుడు లేదండి నా బెనిఫిట్స్ పోతాయని కొన్నిసార్లు అనుకుంటాము. బెనిఫిట్స్ పోయినా పర్లేదు, గవర్నమెంట్ అంగీకరించకపోయినా పర్లేదు. తెలుసా స్టెఫెను అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 50 నుండి 58 వచనాలు మనం చదువుదాం ఒకసారి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి కళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టింది. ఆ సమయంలో స్టెఫెన్ వాస్ ద ఫస్ట్ వన్ టు డై ఫర్ క్రైస్ట్. స్టీఫెన్ ఆయన పేరు. స్టెఫెన్ ఆయన సువార్త చెప్తున్నాడు, ఆయన వాళ్ళందరికీ చెప్తున్నాడు దేవుడు ఎవరో, యేసు ప్రభు ఎవరో ఆయన అక్కడ ప్రకటిస్తున్నాడు. ముందు వచనాల్లో అబ్రహాము నుండి ఆయన మొదలు పెడతాడు, మోషే గురించి వస్తాడు, దావీదు గురించి వస్తాడు, తర్వాత యేసు ప్రభు గురించి ఆయన చెప్తాడు. యేసు ప్రభు ఆయననే మెస్సియా అని, మీరే మీ సొంత చేతులతో ఆయన చంపేశారు, మీరే ఆయన తృణీకరించారని చెప్పినప్పుడు వాళ్ళందరికీ కోపం వచ్చింది. వాళ్ళందరికీ కోపం వచ్చి స్టెఫెన్ ఏం చేస్తారు అంటే ఊరి బయట తీసుకొని వెళ్ళి రాళ్లతో ఆయనని కొట్టి ఆయనని చంపేస్తారు. రాళ్లతో కొట్టి చంపేటప్పుడు ఆయన ఆకాశంలో చూసినప్పుడు ఏం కనపడ్డదంట? చూచి చూచుచున్నానని చెప్పాను. ఒక అర్థం ఉన్నది మన విశ్వాసానికి. ఆయన మరణిస్తున్న వ్యక్తి, ఆయన పూజించే దేవుడు నిజమైన వాడని ఆయన చెప్తున్నాడు. మీ తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడితే మనం చాలాసార్లు ఎంతో ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళ గురించి మనము ఎంతగానో మనం ప్రేమిస్తూ ఉంటాం కదా, అటువంటి ప్రేమ ఈ స్టెఫెన్ కలిగి ఉన్నాడు. ఈ స్టెఫెన్ చనిపోయేటప్పుడు అంతగా దేవుని కోసం ఆయన ఒక ప్రాణాన్ని విడిచి ఆయన వస్త్రంలో ఆయన పాదం దగ్గర పెట్టారు. ఈ సౌలు ఎవరో కాదు, యేసు ప్రభు మార్చిన పౌలు. ఈ సౌలు ఎవరైతే ఆ ఒక స్టెఫెన్ చంపాడు, ఎంతో మంది క్రైస్తవుని చంపాడు, ఆ సౌలుని దేవుడు ఏం చేశారండి? పౌలుగా మార్చాడు. ఎందుకు అంటే స్టెఫెన్ ఆయన దేవుని కొరకు మరణించాడు, సువార్త ప్రకటిస్తున్న ఆయన మరణించాడు. ఎంతో మంది మన బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ పౌలు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21లో నేను బ్రతుకుట క్రీస్తే, చావైనా నేను. చూడండి, క్రైస్తవుని చంపే వ్యక్తి నుండి ఈ యొక్క మాట అన్యుని నోట్లో నుండి వస్తుందంటే ఎంత డిఫరెన్స్ అక్కడ ఉందో. ఆ పౌలే అన్నాడు, నేను బ్రతుకుతే యేసు ప్రభు కోసం బ్రతుకుతాను, చావైతే అది నాకు మేలు, ఎందుకు అంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. కొంతమందిని భయపెట్టిస్తే క్రైస్తవత్వానికి దూరంగా ఉంటారు, నన్ను కొడతారని చర్చికి రావడానికి మానేస్తూ ఉంటారు. లేదండి, మనం దేవుని కోసం మనం జీవిస్తున్నాం, ఆయన సాక్షులుగా మనం జీవించడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆ రోజులో మిషనరీలు ఒకవేళ సిద్ధపడి లేకపోయి ఉంటే ఈరోజు మనకు సువార్త వచ్చేది కాదు. తోమా భారతదేశంలోనే చనిపోయాడు.
ఎంతో మంది తలలు తీసివేయబడ్డాయి, వేడి వేడి నూనెలో వేయబడ్డారు. ఎంతో మందిని ఉల్టా సిలువ వేయబడ్డాడు పేతురు. చూడండి, ఈ విధంగా ఎంతో మంది మరణించారు క్రీస్తు కొరకు. వాళ్ళందరూ యేసు ప్రభు దృష్టిలో ధన్యులు. వాళ్ళందరూ చనిపోవడం ధన్యులు అంటే అవును, వాళ్ళ యేసు ప్రభు యొక్క మాటను పలుకుతూ ఆయన కొరకు వాళ్ళందరూ చనిపోయారు. కావాలని చనిపోలేదండి, సువార్త ప్రకటిస్తూనే వాళ్ళు చనిపోయారు. క్రీస్తు కొరకు సాక్షులుగా నిల్చోవడానికి వాళ్ళు చనిపోయారు. చివరిగా మనం దేని కొరకు సిద్ధపడి ఉండాలి అంటే ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలి. మొదటి తెస్సలోనిక 4:16-18 మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతును. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇంకొక వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 24:42-44 వచనాలు. కావున ఏ దినమున నీ ప్రభువు వచ్చునో నీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. తర్వాత ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. కనుకనే మీరు సిద్ధముగా నుండి. Last thing, we have to be prepared. We have to be ready for the second coming of our Lord Jesus Christ. మన దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలి. రాకడి కొరకు మనం సిద్ధపడి ఉండాలి అంటే బయట చేరేసుకొని కూర్చోవాలా, వస్తాడు అని. సిద్ధపడి ఉండడం అంటే మనం మొదటిగా ఆయన రక్షింపబడ్డామా, ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించామా. ఎన్నోసార్లు సిద్ధపడి ఉండడం అంటే సంఘానికి వచ్చి ఉండడం కాదు. సిద్ధపడి ఉండడం అంటే వాక్యాన్ని ప్రతిరోజు ఏదో అట్లా చదివి వెళ్ళిపోవడం కాదు. ఆయనకి ఏదో నామకే వస్తే ప్రార్థన చేయడం కాదు. మొదటిగా నీలో ఆ మార్పు ఉండాలి, నీలో ఆ ఒక రక్షణ ఉండాలి. ఆ రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే యేసు ప్రభుని నీవు సొంత రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు ఆ ఒక రక్షణ నీకు వస్తుంది. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన యేసు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు, మానవుడిగా జన్మించి పరిశుద్ధమైన జీవించాడు. మనందరి పాపాలు తన మీద వేసుకొని శిలువలో మరణించి తిరిగి లేచాడు. అయితే మరణించినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు అంటే తండ్రి వీళ్ళందరినీ క్షమించు అని అన్నాడు. కానీ రెండోసారి వచ్చినప్పుడు ఆయన గర్జించు సింహం వలె, యూదా గోత్రపు సింహం వలె ఆయన రాబోతున్నాడు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు, ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను కదా, ప్రేమ మాత్రమే నేను చెప్తూ ఉంటాను. యేసు ప్రభు మనం ప్రేమిస్తున్నాడు. అవును, యేసు ప్రభు మనం ప్రేమిస్తున్నాడు, అందుకే ఈ లోకానికి వచ్చాడు. నా కోసం ఆయన వచ్చాడు. అయితే ఎవరైతే ఆయన విశ్వసించారో వాళ్ళని తీర్పు తీర్చడానికి రెండోసారి యేసు ప్రభు వస్తున్నాడు. మొదటి రాకడ అయిపోయింది, ఆయన యొక్క జననంలోనే మొదటి రాకడ అయిపోయింది. ఫస్ట్ అడ్వెంట్ అంటారు. ద సెకండ్ అడ్వెంట్, రెండో రాకడ ఎప్పుడు అంటే ఈ లోకానికి ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. అయితే ఎప్పుడైతే మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఆయన మిమ్మల్ని రక్షించి నిత్య జీవం ఇస్తాడు, మిమ్మల్ని సొంత పిల్లలుగా ఆయన చేస్తాడు. పరలోకంలో మీకు స్వాస్థ్యం ఉన్నది, మీకు ఒక స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అని యేసు ప్రభు మత్తయి సువార్తలో మనం అక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 14లో ఆయన చెప్తారు. చూడండి, మనము సిద్ధపడి ఉండాలి. ఆయన యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ రాకడ ఏ విధంగా ఉంటుంది అంటే ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, సంఘము ఎత్తబడుతుంది. ఆ సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు గనక ఆ యొక్క ఎత్తబడే దాంట్లో లేని ఎడల నువ్వు ఈ లోకంలో దేవుని యొక్క తీర్పుని నువ్వు అనుభవిస్తావు. ఆ రోజుల్లో నేను ప్రభువా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అప్పుడు నువ్వు ఎత్తబడవు. You will be here left over in this world. ఆ వీడియో పెడితే ఎంతో భయంకరంగా ఉంటుంది, ఒక తయారు చేశారు అది.
చూడండి, యూ విల్ బి లెఫ్ట్ ఓవర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకంలో అంతక్రీస్తు చేత, అబద్ధ ప్రవక్త చేత మరి ఎంతగానో హింసించబడతావు. ఆ ఒక ముద్ర వేసుకోవాలి. ఆ ముద్ర వేసుకుంటేనే నువ్వు ఏమన్నా కొనుక్కోగలుగుతావు, జీవించగలుగుతావు. లేదంటే నువ్వు క్రీస్తు కొరకు నిన్ను వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారు. ఏ విధంగా చిత్రహింసలు వాళ్ళు పెడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి శ్రమ నుండి తప్పించడానికి యేసు ప్రభు ముందుగా మనం రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఇంకనూ మనం పాపంలో జీవిస్తూ, ఇంకనూ ఆయన దూరంగా జీవిస్తున్నట్లయితే ఒక రోజు దేవుడు ఏ విధంగా వస్తాడంట, ఒక మంచి పూర్ణమి రోజు సో అండ్ సో టైంకి వస్తాడా, లేదా అమావాస్య సమయంలో దొంగ వలే కాబట్టి అమావాస్య అప్పుడు వస్తాడా? లేదు, ఒక దొంగ వలే ఎనీ టైం అట్ ఎనీ ఎమినెంట్ అని అంటారు. ఎమినెంట్ అంటే అట్ ఎనీ టైం, ఇప్పుడు ఒకవేళ మాట్లాడే సమయంలో కూడా అయినా రావచ్చు. అట్ ఎనీ మూమెంట్ అంటే అది ఒక మూమెంట్, నెక్స్ట్ మూమెంట్ లాగా ఉంటుంది. కానీ ఎమినెంట్ అని అంటారు అట్ ఎనీ టైం, అన్ఎక్స్పెక్టెడ్ టైం, ఎప్పుడు ఏ క్షణమైనా ఆయన వస్తారు. కాబట్టి సంఘంగా మీరందరూ సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి మనము జీవించాలి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభువా, మీ యొక్క ప్రేమను బట్టి వందనాలు. మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో పెట్టావు, వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, కేవలం మీ యొక్క కృప ద్వారానే మేము ఈరోజు ఈ విధంగా ఉన్నాము తండ్రి. మరి వాక్యం ద్వారా మీరు చెప్పారు సిద్ధపడి ఉండాలి. అవును ప్రభువా, అనేక సార్లు మేము మీరు చూసుకుంటారు అని సోమవారిగా జీవించేవారుగా ఉంటున్నాం. ఎటువంటి ఆలోచన లేకుండా, ప్రేమ లేకుండా కుటుంబాన్ని వదిలేసేవారిగా ఉంటున్నాం తండ్రి. ప్రభావ, మరి ఎవరన్నా నేను విశ్వసించే దేవుడు ఎవరు అని అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఎంతోమంది జీవిస్తున్నాం. ఎంతోమంది వాక్యం అంటే ఏమిటో చెప్పలేకపోతున్నారు. ప్రభావ, మరి వాక్యంలో ఉన్న సన్నివేశాలు మాకంటే వాళ్ళకే, ఇతరులకే బాగా తెలిసి ఉన్నారు తండ్రి. ప్రభావ, అయితే మీరు మీ వాక్యం ద్వారా మనం సిద్ధపడి ఉండమని చెప్పారు. ప్రభావ, మీ సువార్త ప్రకటించడానికి మేము సిద్ధపడి ఉండడానికి కృప దయచేయండి. మీ కొరకు మరణించడానికి కూడా మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభావ, మరి మీకు సాక్షులుగా మేము జీవించడానికి కృప దయచేయండి. ప్రభావ, అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మేము ఎంత ఇక్కడ సేవ చేసినా, ఎంత మేము ధర్మ కార్యాలు అంటారు, పుణ్య కార్యాలు అంటారు, ఇవన్నీ ఎటువంటివి చేసిన మానవులు దాని ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే కేవలం నీవే మార్గం, సత్యం, జీవం. కాబట్టి తండ్రి, దాని కొరకు మేము సిద్ధపడి ఉండడానికి సాయం చేయండి. సంఘంగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచేస్తుంది. సమస్త మీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.